రాటిక సింగరేణి బొగ్గుగని కార్మికులకు జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీ జీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారంటూ కూడా కవిత ఆరోపించారు. రాజకీయాల కారణంతోనే ఈ ఎన్నిక జరిగిందని అన్నారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతూ ఉంటే తనపై కుట్ర పన్నుతున్నారని, భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసునని కవిత ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇక తన తండ్రి రాసిన లేఖకు సంబంధించి తాను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేసినట్లు కూడా ఆమె గుర్తు చేశారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష సాధించారంటూ కవిత అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో కవిత వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్, ప్రధానంగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడే ఇది చాలా సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత లేఖలు సంచలనంగా మారుతున్నాయి. కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. అలాగే టీవీ జీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికైన తర్వాత పరిణామాలు మారాయి. ఆమె మనసులో మాట బయట పెట్టారా? పూర్తిగా ఆ లేఖ సారాంశం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి కూడా దానికి అధ్యక్షురాలుగా కవిత కొనసాగుతూ వస్తున్నారు. అయితే 2015 ఆగస్టులో కవిత దానికి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. అయితే తాజాగా గత కొన్ని ఏదైతే ఒక పరిణామం చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే తాజాగా కవిత ప్రస్తుతం అమెరికా ప్రాబ్లం మందే అనుకుంటున్నాను నేనైతే. రైట్ భవిత, పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత రాసిన లేఖ సారాంశం ఏంటి? ఇప్పటివరకు కూడా కవిత టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటూ ఫోన్?
రైట్. ఎమ్మెల్సీ కవిత సింగరేణి బొగ్గుగని కార్మికులకు జాగృతి అధ్యక్షురాల కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీ జీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె కొన్ని అంశాలు అందులో పొందుపరిచారు. చట్టవిరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారంటూ కూడా కవిత ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్ల కాలం పాటు ఇప్పటి వరకు కూడా టీజీబీవీకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్న తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ అధ్యక్షత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఒక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే దీనిపై కవిత స్పందించారు. ఒక సమావేశంలో కార్యకర్తల ఏదైతే కార్మికుల మధ్య జరిగినటువంటి సమావేశంలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్నుకోవడం, అధ్యక్షునిగా కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకోవడం అప్రజాస్వామికం అంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు కొప్పుల ఈశ్వర్కి శుభాకాంక్షలు తెలుపుతూనే గత కొన్ని రోజులుగా అంటే 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు బొగ్గుగని కార్మిక సంఘంలో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తను కొంత ఆవేదన అసహనం కూడా ఈ లేఖలో బయట పెట్టిన విషయం అయితే క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రస్తుతం తను హైదరాబాద్ లో రాష్ట్రంలో లేనటువంటి సమయం చూసి ఎందుకు అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది అన్నటువంటి కూడా తను క్వశ్చన్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నేను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నప్పుడు 2015 ఆగస్టులో నన్ను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా అందులో పనిచేసినటువంటి అప్పటికే ఆ సంస్థలో పనిచేసినటువంటి అధ్యక్షులు కావచ్చు, అందులో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్యన నన్ను అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఏకగ్రీవంగా నేను లేని సమయంలో చూసి ఎన్నుకోవడం ఈ అప్రజాస్వామికం అంటూ కూడా తను లేఖలో చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నేను ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఎన్నో సహాయ సహకారాలు కూడా అందించాను. వాళ్లకు పథకాలు కావచ్చు, సంక్షేమం అందేంత వరకు నేను చాలా పోరాటం చేశానన్నట్టుగా కూడా కవిత లేఖలో పేర్కొన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్ కు తనకు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. గతంలో నేను రాసినటువంటి లేఖను ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జరిగినటువంటి తీరును, అక్కడ జరిగినటువంటి పరిణామాలు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలను నేను నా తండ్రికి లేఖ రాస్తే అది కావాలని కుట్రకోణంతో బయట పెట్టారు. నేను దానిని ఎవరు బయట పెట్టారో అడిగితే కావాలని నా పైన కుట్ర పన్నుతున్నారు, రోజుకి ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బందుల పాలు చేసే విధంగా ప్రయత్నం చేసే విధంగా చేస్తున్నారనే అంశాన్ని కూడా తను లేఖలో ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే నాకు ఇప్పుడు అధ్యక్షురాలుగా నన్ను కొనసాగించకపోతే నాకు ఎలాంటి నష్టం లేదు అన్నట్టుగా కూడా తను అందులో పేర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా కవిత పైన కావాలని చెప్పేసి చేస్తున్నారని కూడా కవిత ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే నిన్న వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ సింగరేణి సంస్థ కూడా మరొకటి ఉద్భవించింది. అందులో ప్రస్తుతం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో పనిచేసినటువంటి ఎల్ వెంకటేష్ కావచ్చు, నరేష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం అందులో ఉన్నటువంటి నేతలు. అయితే వాళ్ళు బీఆర్ఎస్ లో టీజీబీవీకేలో ఉంటూనే బీఆర్ఎస్ జాగృతి సంస్థలో పనిచేస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళను అందులో నుంచి తొలగించినట్టు కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ సింగరేణి సంస్థ కావచ్చు, అటు జాగృతి సింగరేణి సంస్థ కావచ్చు, ఈ రెండు సంస్థలు పనిచేసినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా జోడెద్దుల్లా పనిచేయకుండా ఖచ్చితంగా అంటే ఏదో ఒక దాంట్లోనే పనిచేసేలా కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు సమావేశంలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ లో కావచ్చు, అక్కడ సింగరేణి సంస్థలో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి అర్హులు కారు అన్నట్టు కూడా అందులో పేర్కొన్నటువంటి నేపథ్యం మనం చూసినట్లయితే కావాలనే కవిత పైన ఒక కుట్రకోణం చేస్తున్నారని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థమవుతున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో నేను కేవలం రాసినటువంటి లెటర్ ని లీక్ చేసింది ఎవరో బయట పెట్టాలంటే కావాలని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నట్టుగా కూడా కవిత లేఖలో పేర్కొన్నటువంటి విషయం అయితే కనబడుతుంది. రాష్ట్ర రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.
వర్షాలకు స్కూల్ భవనాలు ఎప్పుడు కూలిపో